దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత ఇక రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తుంది కదా. ఇయ్యాల సూత మంచి ముచ్చట పట్టుకొచ్చిన ఇక చూసుకో అంత తయారున్నట్టేనే కదా. ఏముందులా ఇగో తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు. కొడుకులు పుట్టగానే నాకు కొడుకు వచ్చిండని ఏమో మురిసినా మురుస్తుంటారు. ఎందుకంటే మరి 100 ఏళ్ళ సంసారంలో ఎట్లుంటుంది అనుకున్నావు. ఇంత సంసారం బలగము అని చెప్పుకుంటారు. బలగం సినిమాలో ఎట్లుండేది గట్ల చెప్పుకుంటుంటారు. కానీ ఈడ ఏమైంది అసలు ముచ్చట చూస్తే కదా కన్నీలాగా ఇల్లు మరి గట్లుంటుంది. కన్న కొడుకులే కన్న తల్లిదండ్రులను ఇగో ఇంట్లోకి వెళ్ళి ఇట్లా బయటికి గుంటేసిరట. మరి చూద్దాం దా ముచ్చట ఎడ జరిగింది ఏం కథ ఎట్టుందో. కష్టపడి సంపాదించిన బాంచను నేను బాధ ఏందో నాకు కట్టం. నేను ఎన్ని రోజులున్నా సంపాదించినట్లు 5 గేటు పని చేసుకొని కెనాల్ పని చేసుకొని కైలాపడ్డ కాంచెల్లి కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్నా. రైట్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి అనే ఊళ్ళో ఇగో రేవు నర్సయ్య లక్ష్మి అనే ఇగో 2 అమ్మాయిలు ఉన్నారు అనుకోరాదు. ఆయన ఇగో కన్న కొడుకులే అన్నం పెట్టకుండా ఇగో ఇంట్లోకి వెళ్ళి బయటికి ఇచ్చేసారు చూడుర్రి. అగో కరీంనగర్ కలెక్టరేట్ల దరఖాస్తు ఎరికి వచ్చిర్రట ప్రజావాణిలా. ఇగో ఆయనతో ఎవరి కంట పడ్డదో ఏం కథనో కానీ ఇగో వీడియో చూసి సోషల్ మీడియాలో పెడితే ఇగో గిట్ల వైరల్ అయిపోతుంది. అరే కన్న తల్లిదండ్రులను కళ్ళ కత్తుకొని చూడాలరా నాయన. లేవంగానే కాళ్ళు మొక్కాలి. వాళ్ళకి ఏం కాల్సింది ఏం కథ అన్ని చూడాలి. చిన్నప్పుడు మీ ముడ్డిగాడికి అన్ని సేవలు చేస్తే గిదా అరనాయన మీరు చేసేది అని అందరు అనుకోవట్టిది. జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల శ్రీశైలం తాత ఇగో ఇంకో ముచ్చట పట్టుకొచ్చిండు. ఆయనత ఈ రోజు రోజుకింత అడ్డగోలుగా పెరిగేది ఏంటిది అనుకుంటుర్రు. అదే నువ్వు బంగారం. అబ్బా ఏందది ఏం తక్కువ 1,00,000 రూపాయలకు అంటిది అనుకోరాదు బంగారం. గిట్ల 1,00,000 రూపాయలు బంగారానికి అయితే మరి ఏం చేసుకోవాలి ఏం కథ. ఈ కొనుడు బంద్ చేస్తే అయిపోతుంది కదా. అందరూ ఈ బంగారం తెర ఎవరు పోకుంటే ఆటోమేటిక్గా అదే దిగి వస్తుంది. కానీ ఇక్కడ పెరిగినా కొద్దీ ఏమవుతుందా అంటే ఇంకా కొంచెం ముంగడు కురుకుతాడు అనుకోరాదు. ఇంకా పెరుగుతుందేమో తెచ్చుకుందాం ఇంకా పెరుగుతుందేమని తెచ్చుకుందామని ఇగో గిట్లా అందరు తెచ్చుకునేసరికి ఎవరి మీద భారం పడుతుంది ఇది ఏం కథ. బంగారం 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 అనేసరికి అందరికి తిరిగా ఇగో రేటు పెరిగేసరికి ఎగబడి కొంటుర్రు. అదేమన్నా మటన్ చికెన్ అరణ ఆయన ఏమన్నా తింటే ఆకలి మీద ఉంటే అన్నం లెక్క అరుగుతుందా అది తింటే. ఇది కడుపు నిండేదే కాదే కొని చూసుకొమరిసేదానికే మరి గిన్ని పచ్చలు ఎందుకు పెడుతుర్రు ఏం కథ. అసలు ఎవరికి అర్థమైతలేదు అనుకోరాదు. ఈ ఆయనతో ఈ రేటు అడ్డగోలుగా పెరేసరికి ఇగో తిరిగా ఎగబడి ఇంకా కొంటుర్రు. ఎందుకు ఇంకా రేటు పెరుగుతుందేమో అని ఇంకా కొంటారు అనుకోరాదు. ఇది ఆయనతో ఎవరి మీద పడుతుంది భారం అంటే ఇగో గరీబోళ్ళ మీదనే పడతట్టుంది. గరీబోడి పెళ్లి చేయాలంటే కష్టమే ఉంది. ఓ దిక్కు భోజనాలు పెట్టడానికే సరిపోతలేదు. ఇక బంగారం పెట్టి ఇవన్నీ వేసి పిల్లనిచ్చి భోజనాలు పెట్టడం అంటే తోడు కూడుకున్న పనే అని అందరు అనుకోవట్టిది. జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్లల్లో ఇగో ఇంకో ముచ్చట. ఆయనత మన సర్కారు పెద్దలు ఏడున్నారు అంటే ఈడ లేరు కదా. అగో జపాన్ ముఖానం పోయిరు కదా. ఇగో రేవంత్ రెడ్డి సార్ ఇవాళ మొత్తం మీద హైదరాబాద్కి చేరుకుంటుండట. ఇక మరి ఆడికి పోయిండు ఊరికేనే పోయిండా మరి ఎట్లా పోయిండు ఏం కథ ఎందుకు పోయిండు. హైదరాబాద్ను ఎంత డెవలప్ చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత మీదికి తేవాలి, ఎట్లకెళ్ళి ఎన్ని పెట్టుబడులు తేవాలి ఇగో ఇవన్నీ అక్కడోళ్ళతోటి మరి కుల్లంగా మరి మంచిగా ముచ్చట్లు పెట్టిండు. మరి ముచ్చట్లు పెట్టి మరి ఎన్ని పట్టుకొచ్చిండు మరి ఏం కథ. మరి హైదరాబాద్లో ఈ అందాల పోటీల కాడ మరి ఆ జపాన్లో ముచ్చట ఏమైనా ఉందా ఇవన్నీ ఎట్టెట్ట ఏం కథ ఇగో ఒక్కసారి చూసేద్దాం. అయితే మొత్తం మీద ఇగో ప్రపంచ పర్యటన పోయిండు కదా. అదే నువ్వు జపాన్ పోయిండు కదా. ఆయన తీయాల మొత్తానికి అయితే హైదరాబాద్కి అయితే అందుకుంటుండు. ఇక మరి ఏం చేస్తుండు ఏం కథ అంటే ఇదివరకు ఇట్లా దావోస్ పోయిండు కదా. దావోస్ పోయి మస్తు పెట్టుబడులు తెచ్చిండు. అక్కడ ఏమైంది ఏం కథ ఆఖరికి ఏముంది ఫోటోలు వీడియోలు ఇగో గుమ్మిరి అనుకోరాదు. అడ్డగోలుగా పోజులు ఇచ్చడానికే సరిపోయిందని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుర్రు. మరి ఇక్కడికి మరి ఇప్పుడు జపాన్ పోయి అక్కడికి వెళ్ళి ఏం పెట్టుబడులు తెచ్చిండు. ఆయనతో అక్కడికి వెళ్ళి ఇంత స్కూళ్ళు కూడా ఈడ పట్టుకొచ్చి జపాన్ చదువు చెప్పిస్తాడట. ఈడ ఉన్న వాళ్ళకే సక్కలేదని చాలా మంది అనుకుంటుర్రు. అటుకొనికి జపాన్ చదువు ఎవరికి కావాలి ఏం కథ అని అందరు అనుకోవట్టిది. మరి ఇంతకు సారు ఏం చేస్తాడు ఏం కథ. భారీగా పెట్టుబడులు అడ్డగోలుగా తెచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు వచ్చేనా తేనట్ట అని చాలా మంది అయితే అనుకుంటుర్రు.
ఆయన నిన్న మొన్నటి దాకా ఏమి నడుస్తుంది రాష్ట్రంలో? మీ ప్రభుత్వం కూలిపోతుంది, మీ ప్రభుత్వం కూలిపోతుంది, మా ప్రభుత్వం దప్పునే వస్తుంది అని ఒక్కసారి అంటుండు. ఒక్కసారి ఆయన 5 ఏళ్ళ దాకా మీ తెరివేరామని ఇంకోసారి అంటుర్రు. మరి ఇంతకు ఏడ కూలిపోతుంది ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు జంపైనలు ఉన్నారు కదా, ఆ జంపైనల ఎమ్మెల్యేలు వీళ్ళను కోట్ల పడేసినాం, ఇక మేమే గెలుస్తున్నాం, ఇక గెలుస్తామని చెప్పుకొచ్చారు కదా. ఇగో గాలం వచ్చేటనే పట్టుకొచ్చిన. మరి గాల్లే మరి ఇంతకు బీఆర్ఎస్లు ఉన్నారా, కాంగ్రెస్లు ఉన్నారా? మరి ఆ కథ ఏంది ఒక్కసారి చూసేద్దాం పర్రి. అగ్గో చూడురి మధ్యగా చూడురి, అగ్గో కణవలు కప్పేది ఏ సారు ఏం కథ? అగో కాళ్ళే యాదే సారే. అవును, కణవలు కప్పేది కాళ్ళే యాదే సారే. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో పోయిండు కదా. ఎక్కడిది సుప్రీంకోర్టు ఆయనతో శివార్లు పెట్టేసరికి ఇగో నేను ఇంకా కాంగ్రెస్ లో పోలేదు, బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పుకొస్తుర్రు. మరి బీఆర్ఎస్ లో ఉంటే మరి కాంగ్రెస్ లో కన్ను ఎందుకు కప్పుతురు సారు? మరి ఇంతకు ఇగో ఈ చేవేలే ఎమ్మెల్యే కాలే అదే సారు కాంగ్రెస్ కండువలు మళ్ళా కప్పేసరికి అందరికి ఇగో డౌట్ అయితే వచ్చింది. మరి ఇంతకు సార్ ఎన్లున్నాడు ఏం కథ? ఆ కిరికిరి ఎటుపోతుంది? ఇంతకు సార్ కాంగ్రెస్లు ఉండా బీఆర్ఎస్లు ఉండా అసలు చేవేళ్ళ ప్రజలకు అర్థమవుతుందా, అర్థం అయితే లేదా? ఏందో మరి మాత్రం ఎమటోళ్ళకే సరిగ్గా తెలుస్తలేదట. చూడాలి మరి ముచ్చట ముందు ఎటుపోతుందో.